మనం ప్రతిరోజు ఎన్నో రకాల చికెన్లు తింటూనే ఉంటాం. కానీ ఈరోజు మనం చేసుకోబోయే కోడి వేపుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, బాగా చికెన్కి పట్టేలా కలుపుకోవాలి. వీలైతే 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. మీ దగ్గర టైం లేకపోతే నానబెట్టకుండా కూడా చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.5 గంటె నూనె వేసుకోవాలి. వేడైనాక చికెన్ని వేసుకొని గంటితో కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీదే 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని గంటితో బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని గంటితో కలుపుకోవాలి. కొంచెం సేపు మగ్గనివ్వాలి. 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. మీరు తక్కువ కారం తినే పనైతే తక్కువ వేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సేపు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మసాలా పట్టేలా మగ్గనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా చేసుకునే కోడి వేపుడు రెడీ.